మన వాక్య ధ్యానాంశమై తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాలు నేను చదువుతున్నాను. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడచి దెసలోనికకు వెళ్ళెను. క్రేస్కే గలతీనకు తీతు దల్మతీయునకును వెళ్ళిరి. చదవబడినటువంటి ఈ లేఖనంలో నుండి ప్రభు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, చాలా విషయాల్లో మనం రాజీ పడతాం. కుటుంబ విషయంలో రాజీ పడాలి. భార్యాభర్తల మధ్య రాజీ ఉండాలి. తల్లిదండ్రులు బిడ్డల మధ్య ఏముండాలి? రాజీ ఉండాలి. అత్త కోడల మధ్య ఏముండాలి? రాజీ ఉండాలి. మీరు పిలుచుకునే రాజీ కాదండి, ఏముండాలి? రాజీ ఉండాలి. రాజీ అంటే ఏంటి? సర్దుబాటు. రాజీ అనగా సర్దుబాటు, ఒప్పుకోవడం, అంగీకరించడం, కలిసి నడవడానికి రాజీ పడడం. దేవునికి స్తోత్రం. ప్రియమైన దైవ జనాంగమా, అన్నిటిలోనూ మనకి రాజీ ఉండాలి. కానీ ఆధ్యాత్మికమైన జీవితంలో రాజీ పనికిరాదు. అది చాలా ప్రమాదకరమైనది. మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆత్మీయ జీవితంలో నీవు రాజీ పడిపోతే నేను వెళ్ళిపోయిన వెనక నుండి నేను మరలా ముందుకు రప్పించడానికి ఎవరి తరము కాదు. దాని కొరకు అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రికలో తెలియజేశాడు. ఒక వ్యక్తి రక్షించబడి మారు మనసు పొంది రక్షణ పొంది పరిశుద్ధాత్మ చేత వెలిగించబడి ఆత్మవరాలు కృపావరాలు పొందుకుని తను గనక మరలా వెనకకు దిగజారిపోతే అతన్ని మరలా వెలిగింపబడినటువంటి వ్యక్తిని మరలా వెలిగించడం చాలా కష్టమట. ఎవ్వరు తనని మార్చలేరు, ఎవ్వరు తనని మరలా స్థిరపరచలేరు. తన జీవితము ఎప్పటికీ అంధకారంగా అలాగే ఉండిపోతుంది. దేవుడు కూడా విడిచిపెట్టేస్తాడట. కాబట్టి ఆధ్యాత్మికమైన జీవితంలో మనం రాజీ పడకూడదు. ఈ లోకంలో చాలా మంది దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి రాజీ పడిపోతున్నారు. మన రాజీ పడిపోవడం వల్ల దైవ కృపకు మనము దూరం అయిపోతూ ఉన్నాం. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితికి మనను తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. ఎలా అనగా రాజీ పడిపోవడం అంటే ఏంటి? రాజీ పడిపోవడం అనగా మన జీవితంలో అప్పుడే దేవునికి అప్పుడే లోకానికి చోటు ఇవ్వడం అన్నమాట. అంటే లాలూచి దాంట్లోనూ దీంట్లోనూ ఉంటారు కొంతమంది. అటు ఇటు ఉండడము దైవ సంకల్పం కాదు. దేవుని యొక్క ఉన్నతమైన కృపకు నువ్వు పాత్రుడు కాలేవు. ఎందుకనగా నీవు ఎప్పటికైనా ఒకరికే నువ్వు దాసుడిగా ఉండగలవు. లోకానికి దేవునికి నీవు దాసుడిగా ఉండలేవు. కాబట్టి ధనానికి దేవునికి నువ్వు దాసుడిగా ఉండలేవు. అయితే ధనానికి లేక దేవునికి. కాబట్టి ఈరోజు మన జీవితంలో మనము ఏ విధంగా ఉన్నాము అనే విషయాన్ని లేఖనంలో నుండి మనం పరిశీలించుకుని మనము ప్రతిష్ఠించుకుని ప్రభు యొక్క మార్గంలో ముందుకు సాగడానికై మనము ఈరోజు సరి చేసుకోవాలని ప్రభు నామం పేరట తెలియజేస్తున్నాను. మత్తయి సువార్తలో అంటాడు కదా, 6వ అధ్యాయం 24వ వచనం, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించిన యెడల ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి మరొకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అని అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈరోజు మన జీవితంలో దేనితో రాజీ పడుతున్నాము? ఆధ్యాత్మిక జీవితము పతనమైపోవడానికి గల కారణం మొదటి ఆదాము అవ్వలు. వారు సాతాను యొక్క సంభాషణతో రాజీ పడి ఒప్పుకోవడం వల్ల వారి యొక్క బ్రతుకు భయంకరమైన పతన స్థితికి వెళ్ళిపోయింది. వారిని ఎవ్వరూ కూడా మరలా మొదటి స్థితిలోనికి తీసుకుని రాలేకపోయి ఉన్నారు. అలాగే మనం గమనించినట్లయితే సంసోను జీవితం శత్రువైనటువంటి ఫిలిస్తీన్లతో కేవలము వియ్యమందుకోవడం మాత్రమే కాకుండా ఒక వేశ్యతో సాంగత్యము చేసి
తన ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుడు చెప్పినటువంటి నియమావళంతటిని విడిచిపెట్టి తాను లోకముతో రాజీపడి దెలీలా తొడ మీద విశ్రాంతి పొంది జీవితాన్ని నాశనం చేసుకుని ఉన్నాడు. అయితే తాను ప్రతిష్ఠించబడినట్టు తనకి తెలియదా? తాను నాజీరు చేయబడ్డాడని తనకి తెలియదా? తన జీవితంలో ద్రాక్షారసం పుచ్చుకోకూడదు, స్త్రీలు వెనకాల వెళ్ళకూడదని తనకు తెలియదా అని అంటే తనకి బాగా తెలుసు. ఆ యొక్క విషయాన్ని మనం గమనించినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ యొక్క 16వ అధ్యాయము న్యాయాధిపతి గ్రంథంలో మనం చూస్తే 17వ వచనం నుండి 21వ వచనం వరకు చదివినప్పుడు మనకు బాగా అర్థమవుతుంది ఏంటంటే తాను అన్ని ఎరిగినవాడు. అందుకొరకే తన అభిప్రాయం అంతా అప్పటి వరకు తన అభిప్రాయాన్ని చెప్పలేదు. కానీ ఎప్పుడైతే రాజీ పడిపోయాడో అభిప్రాయం అంతా చెప్పేశాడు. ఇదిగో నేను పుట్టినప్పటి నుంచి నాజీరు చేయబడిన వాడను, ఇప్పటి వరకు నా తల మీదకు కత్తి ఏది రాలేదు. ఇప్పుడు గనుక ఎవరైనా నా కత్తితో నా యొక్క తలలో ఉన్నటువంటి జడలన్నింటినీ కత్తిరించేస్తే నా బలము తొలగిపోతుంది అని రాజీ పడిపోయాడు. ఎందుకంటే ఆమె వేధించుట ద్వారా, విసిగించుట ద్వారా, బాధించుట ద్వారా తాను ఇంకా ఎందుకు చచ్చిపోతే బాగున్ను అని. ప్రియమైన వాళ్ళారా, మీరు గమనించండి, ఎంతటి గొప్ప బలాఢ్యుడైనా, ఎంతటి గొప్ప శక్తిమంతుడైనా తన జీవితంలో ఆత్మీయతలో బలహీనుడైనప్పుడు, ఆత్మీయతలో బలహీనమైపోయినప్పుడు విసిగిపోయి చచ్చిపోవాలనుకుంటాడు. గనుక తన బ్రతుకులో ఇంకెందుకు లేని రాజీ పడిపోవడానికి సిద్ధమైపోతాడు. ఈ రోజు సంసోను రాజీ పడిపోయాడు. రాజీ పడి తొడ మీద పడి ఫిలిష్తీయుల చేతన పడి తన కంటిని ఊడబెరుకుని గురిటివాడిగా గానుగీడుస్తూ వేదన పడుతూ మనందరికీ సాక్ష్యం చెప్తున్నాడు. అమ్మా అయ్యా, నేను రాజీ పడినట్లు మీరు రాజీ పడకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, చాలామంది తమ జీవితంలో రాజీ పడి ఆత్మీయ జీవితంలో వెనక్కి వెళ్ళిపోతున్నారు, దిగజారిపోతూ ఉన్నారు. ఈనాడు నీ తీర్మానం మరలా నీకు గుర్తుండును గాక. నేను వాక్యం చదువుతానన్నావు, ప్రార్థన చేస్తానన్నావు, ఉపవాసం ఉంటానన్నావు, దేవుని సందులో గడుపుతానన్నావు, దేవునికి ఆ ప్రభు యొక్క సమయాన్ని ఇస్తానని చెప్పావు. అన్నిటినీ మర్చిపోయి నీ యొక్క జీవితంలో రాజీ పడిపోతే ప్రభు యొక్క శక్తి నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. దేవుని శక్తి మనల్ని విడిచి, దేవుని మహిమ మనల్ని విడిచి, దేవుని అభిషేకం మనల్ని విడిచిపోతే ఈ శరీరం గొల్లైపోతుందండి, బలహీనమైపోతుంది. ఈ బలహీనమైన ఘటంలోనికి మరలా ఆ మహిమైశ్వర్యము దిగి రావాలి. దేవునికి స్తోత్రం. బలహీనమైన రోగగ్రస్తమైన శరీరం బంధకాలతో ఉన్నటువంటి ఈ దేహంలోనికి దేవుని యొక్క శక్తి వస్తే ఎంతటి బలహీనులైనప్పటికీ వారు శక్తి పొందుతారు. దేవునికి మహిమ కలుగును గాక. రోగము చేత బాధించబడుతున్న నీకు విడుదల కలగగలగాలంటే దేవుని యొక్క శక్తియే. ఏ మనుషుని యొక్క హస్తం, దైవజనుని హస్తం నిన్ను బాగు చేయలేదు, కానీ దేవుని శక్తి నిన్ను తాకగానే నువ్వు బాగుపరచబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనమందరం ఒక్కసారి ప్రభు యొక్క సముఖంలో పరిశీలన చేద్దాం. ఎందుకు నేను బలహీనురాలుగా మార్చబడ్డాను? ఆర్థికంగా ఎందుకు బలహీనమయ్యాను? శారీరకంగా ఎందుకు బలహీనమయ్యాను? మానసికంగా ఎందుకు బలహీనమయ్యాను? కుటుంబ పరంగా ఎందుకు బలహీనమయ్యాను? దేవుని సంఘంలో నేను ఎందుకు బలహీనుడయ్యాను? దేని విషయంలో నేను రాజీ పడ్డాను? ఎవరి మాటకు లోబడి నేను రాజీ పడిపోయాను? ఎందుకు నా జీవితంలో రోగం మీద రోగం, బలహీన మీద బలహీనత, సమస్య మీద సమస్య వస్తుంది? ఈ రోజు నేను మరలా దేవుని యొక్క శక్తిని పొందుకుంటాను అని ప్రభు యొక్క కృపలోనికి మరలా తిరిగి వచ్చుదుముగాక. తాను విరజిమ్ముకుంటే కార్యాలు జరిగాయి. ఎప్పుడు విరజిమ్ముకున్నట్టే ఇప్పుడు జిమ్ముకున్నాడట, ఏమీ జరగలేదు. తనకి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే శరీర బలాన్ని బట్టి కాదు ఇంతవరకు నేను చేసింది, దేవుని శక్తిని బట్టి అని. ప్రియమైన వాళ్ళారా, మన శరీరం కొన్ని విషయాలను తట్టుకుంటుంది, కొన్ని విషయాలను తట్టుకోలేదు. కానీ దేవుని ఆత్మ ఉంటే అన్నిటినీ బలహీనమైన శరీరం తట్టుకోగలదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. షుగర్ వస్తే తట్టుకోలేని ఈ శరీరం, బీపీ వస్తే తట్టుకోలేని ఈ శరీరం, ఏదన్నా థైరాయిడ్ వస్తే తట్టుకోలేని ఈ శరీరం, గుండెపోటు వస్తే తట్టుకోలేని ఈ శరీరం, కడుపు నొప్పి వస్తే తట్టుకోలేని ఈ శరీరం, లివర్ ప్రాబ్లం వస్తే తట్టుకోలేని ఈ శరీరం, కిడ్నీ ప్రాబ్లం వస్తే తట్టుకోలేని ఈ శరీరం, దేవుని యొక్క శక్తి కనుక నీ మీద దిగి వస్తే అన్నిటినీ తట్టుకోగలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అరుల్ రాజు గారికి 2 కిడ్నీలు లేవు.
ఒక కిడ్నీ ఉంటే బతికేయచ్చు, 2 కిడ్నీలు లేకపోయినా దేవుని యొక్క శక్తిని బట్టి బలమైన పరిచర్య చేసాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఒక కిడ్నీ లేదు అంటే చాలు, లేనిపోని రోగం వచ్చేది. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుని యొక్క ఆత్మ చేత మనం మరలా నింపబడాలంటే దేనితో రాజీ పడిపోయామో అక్కడి నుంచి మళ్ళీ బయటికి రావాలి. ఎవరో చెప్పిన మాటకు నువ్వు రాజీ పడిపోయి ఉంటావు. ఎవరో అన్నారు నీకు, అమ్మ నీవు ఇలా చేస్తే నువ్వు ఎప్పటికీ బాగోవు అని చెప్తే ఆ మాట మనల్ని బలహీనం చేసేసింది. దాంతో రాజీ పడిపోయావు. నీవు దేవుని వాక్యంతో రాజీ పడలేదు. ఈరోజు దేవుని వాక్యంతో మనం రాజీ పడదాం, జబ్బులన్నీ పోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క శక్తి మన మీదకి దిగి వచ్చునుగాక. దేవుని యొక్క అభిషేకం మన మీదకి దిగి వచ్చునుగాక. కాబట్టి ఈరోజు మనం ఎందుకు 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 రాజీ పడిపోతున్నాం? దానికి మూల కారణం ఏంటి అని అంటే భయమే. మూల కారణం ఏంటండి? భయం. సామెత గ్రంథంలో మనం చూసినట్లయితే 29వ అధ్యాయం 25వ వచనం మనం చూస్తున్నప్పుడు, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండు. నీ వాక్యాన్ని మీరు నమ్ముచున్నారా? ఆ వాక్యం మీద చేపెట్టుకుని నేను నమ్ముచున్నానని గట్టిగా చెప్పండి. ఒక్క నోరంటే బయటికి రావట్లేదు. ఏంటి అమ్ముచున్నారా? దేవుని వాక్యాన్ని అమ్మేస్తున్నారా? నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాతో డాక్టర్ గారు చెప్పారు, 1-2 సంవత్సరాల దాకా మీరు డ్రైవింగ్ చేయడం కావద్దని అన్నాడు. నేను 2 నెలలకే డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టాను. డాక్టర్ గారి మాట అక్కడే వదిలేసిన హాస్పిటల్లో. ఎందుకంటే ఆయన మాట పట్టుకుంటే నేను మైక్ పట్టుకోలేను, ఆయన మాట పట్టుకుంటే నేను వాక్యం చెప్పలేను, డ్రైవింగ్ చేయలేను, ఏ పని చేయడానికి అవ్వదు. ఏమీ కాలేదు ఇప్పటికీ. దేవుని మహాకృప 5 సంవత్సరాల నుంచి దేవుని పరిచర్యలో మరింత, యాక్సిడెంట్ అయిన తర్వాత మరింత పరిచర్య చేస్తున్నాను నేను. దేవునికి స్తోత్రం. యాక్సిడెంట్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళలేనటువంటి దూర ప్రాంతాలకు వెళ్ళిపోయిన, ఇటు చెన్నై వెళ్ళిపోయిన, ఇటు కలకట్ట వెళ్ళిపోయిన, అటు జార్ఖండ్ వెళ్ళిపోయిన డ్రైవింగ్ చేసుకుని. యాక్సిడెంట్ అయిన తర్వాతే ఈరోజు మహిమగల దేవుని యొక్క ఉన్నతమైన కృప నిన్ను ఆవరించినప్పుడు ఈ లోకముతో నువ్వు రాజీ పడలేవు. చాలా సందర్భంలో నీవు భక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నావు, కానీ నీ బిడ్డలతో రాజీ పడి ప్రార్థనకు దిగజారిపోయావు, విశ్వాసంలో దిగజారిపోయావు, ఉపవాసంలో దిగజారిపోయావు. ఏదో నామకార్థంగా వస్తున్నానంటే వస్తున్నావు, ఎందుకంటే తీర్మానం చేసుకున్నాం కదా వెళ్ళకపోతే బాగోదులే అని అనుకుంటూ వస్తున్నావు. కానీ నిజముగా నీలో ఆ యొక్క పట్టుదల, మునుపున్నటువంటి ఆసక్తి, మునుపున్నటువంటి ఆ కోరిక నీలో చచ్చిపోయింది. ఈరోజు సర్వశక్తుల జీవంగల దేవుని యొక్క నామం పేరిట నేను తెలియజేస్తున్నాను, మహిమగల దేవుని యొక్క ఉన్నతమైనటువంటి అభిషేకం మరలా నీలోనికి వచ్చునుగాక. దేవుని శక్తి నిన్ను మరలా తాకునుగాక, నిన్ను మరలా పురుకొల్పునుగాక. వారి మాటకి వీరి మాటకి భయపడిపోయి నీవు రాజీ పడిపోయావు. ఈరోజు దేవుని యొక్క శక్తి ఏంటో తెలియట్లేదు నీకు. ఎంత గట్టిగా అరిసిన వాళ్ళనైనా మూయించగలిగే శక్తి దేవునికి ఉందండి. కానీ మనకి అమ్మో వాళ్ళ నోరు మూయించగలమా? దేవుడి వల్ల అవ్వదు, నా వల్ల ఏమో. నీ వల్ల ఎందుకు అవుతుంది? నీ వల్ల అవ్వదు, కానీ మన దేవుడి వల్ల అవుతుందంటారా అవదంటారా? అవుతుందంటారా అవదంటారా? అవుతుందన్న వారు గట్టిగా చెప్పండి. నిజముగా అవుతుంది. దేవునికి స్తోత్రం. నోరు తెరచి అరిసే వాళ్ళందరి నోరు మూయించగలిగే శక్తి దేవునికి ఉందని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సింహాల నోళ్ళనే మూయించిన దేవుడు నీ మీద అరుస్తున్న వాళ్ళ నోరు మూయించలేడా? మూయించడానికి ఆయన శక్తిమంతుడు, కానీ నమ్మడం మనకి శక్తి లేదు. ఏ రోజు రాజీ పడిపోయాం, ఆ భయానికి రాజీ పడిపోయాం. అమ్మో ఈ గొడవలకు ఎందుకులే అని రాజీ పడిపోయి లోబడిపోయి ప్రార్థన చేయడం మానేసాం, ఉపవాసం ఉండడం మానేసాం, స్తుతించడం మానేసాం, ప్రార్థనకు రావడం మానేసాం, ప్రభువుని గణపరచడం మానేసాం, మనుషుల్ని గణపరచడం మొదలుపెట్టాం, వ్యక్తుల్ని గణపరచడం మొదలుపెట్టాం, వారినే పొగడ్డం మొదలుపెట్టాం, దేవుణ్ణి గణపరచడంలో తగ్గిపోయాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ రోజు ఆ భయం మనలో నుంచి బయటికి పారిపోవును గాక. కొన్ని సందర్భాల్లో రాజీ పడిపోవడం గల కారణం మన కోరిక. మన కోరికే రాజీ పడేటట్లుగా చేస్తుంది, మన ఆలోచనే మనల్ని రాజీ పడేటట్లుగా చేస్తుంది, మన ఆశ రాజీ పడిపోవడానికి దారి తీస్తుంది. కొన్ని విషయాలు అది జరగాలి ఇది జరగాలని చెప్పేసి ఆశపడినప్పుడు ఆ ఆశ, ఆ కోరికే దేవుని విషయంలో
రాజీ పడిపోవడానికి మనం ఒప్పుకుంటాం. ఈరోజు మహిమగల జీవముగల దేవుని సందులో నేను చెప్తున్నాను, ఆ గొప్ప దేవుని యొక్క సముఖమందు మనం రాజీ పడిపోవడానికి రాలేదు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందడానికి మనం వచ్చాం. నీవు ఆశ కలిగిన వాడవైతే నీ కన్ను చూసేటటువంటి వైపుకి వెళ్ళిపోతావు. నీవు దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే దేవుడు నడిపించే వైపుకి వెళతావు. దేవునికి స్తోత్రం. నా మాట మీకు అర్థమవును గాక. అబ్రహాము దేవుడు నడిపించిన వైపుకి వెళ్ళాడు. లోతు తను ఆశించిన వైపుకి వెళ్ళాడు. తన ఆశ తన జీవితాన్ని రాజీ చేసింది కాబట్టి లోతు అబ్రహాము ఈక్వల్గా తన యొక్క పేరు పలుకుబడి ఉన్నతమైన రీతిలో ఇప్పటికీ మారుమ్రోగాలి. ఎందుకంటే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముతో చుట్టూ ఉన్న వారు ఎవ్వరూ దేవుని యొక్క మాటకు లోబడలేదు, కానీ లోతు లోబడి వచ్చాడండి. లోతు తన భార్యని వెంట పెట్టుకుని వచ్చేసాడండి. అబ్రహాము గారితో పాటు ఈక్వల్గా తనకి పశువుల మందలున్నాయి, తనకి గొర్రెల మందలున్నాయి, కాపరులు ఉన్నారు, తనకి బంధుబలగం ఉంది, తనకి కూడా శక్తియుక్తులన్నీ ఉన్నాయి. కానీ ఒకానొక సమయం వచ్చేసరికి ఆశలో డిఫరెంట్ వచ్చింది. అప్పటి వరకు అబ్రహాము దేవుని మాటకు తప్ప తన యొక్క సొంతంగా నిర్ణయం తీసుకోలేదు, కానీ లోతు నిర్ణయం తీసుకున్నాడు. అబ్రహాము లోతు దగ్గరికి వచ్చి, ఇదిగో నీకేం కావాలో చూడు, ఎటువైపు వెళ్తావో ఇల్లు, ఆ తర్వాత నేను వెళ్తాను అన్నప్పుడు, అదేంటి అన్నయ్య అలాగంటున్నావేంటి, నేను అలాగనుకునే పొలమైతే అప్పుడే నీతో రాకుండా ఉండేవాడిని కదా, ఈ రోజేంటి ఏదో గొడవలు వచ్చాయి, సమాధాన పరచబడదాం, ఆ కాపర్లను పిలిచి ఎందుకురా గొడవలు అని చెప్పి వాళ్ళకి సర్దు చెప్తాం అంటాం మానేసి మనవాడు సర్దుకుపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకముతో సర్దుకుపోయాడు. ఎవరు చెప్పారు అలా సర్దుకుపోమని? అబ్రహాము గొడవ వచ్చింది కదా, ఎందుకు వెళ్ళిపోతా అంటే వెళ్ళిపో, ఎందుకంటే మనవాడికి వెళ్ళిపోవాలని ఫీలింగ్ ఎక్కువ ఉంది. దేవునికి స్తోత్రం. ఇంట్లో చాలామంది చూడండి, భార్య భర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు అత్తగారు ఎప్పుడు చెప్తుందా వెళ్ళిపోమని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. చెప్పగానే ఆల్రెడీ సూట్కి సదిరేసి ఉంటుంది కాబట్టి బయటకు వచ్చేస్తారు వీళ్ళు. ఏమంటే వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయారు అనమాట. లోతుగారు అలాగే ఉన్నారు. ఒక మాట అనలేదా, అయ్యా అన్నయ్య ఎలా వదిలేసి వెళ్ళిపోగలను, నిన్ను వదిలేస్తే దేవుణ్ణి వదిలేసినట్టే కదా. ఓ మై గాడ్, రూతులాగా రాజీ పడలేని వారు చాలా తక్కువ అండి. దేవునికి స్తోత్రం. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీ ఉన్న చోటనే నేను ఉంటాను, మరణము తప్ప ఏది నిన్ను ఏమండి. తన ఏమన్నా ఆ టైంలో ఈవిడి నాకు మరో పెళ్లి చేస్తుంది, నా భవిష్యత్తు సెటిల్ చేస్తుంది అని నమ్మకంతో వచ్చిందా? లేదు. వార్ప తన యొక్క స్వార్థాన్ని చూసుకుని వెళ్ళిపోయింది. రూతు మాత్రం రాజీ పడలేదు. ఇక లైఫ్ ఎలాగైపోయింది, ఉన్న జీవితంతోనైనా అత్తగారికి అండగా ఉందామని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయం దేవుని హృదయాన్ని తాకింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ గొప్ప నిర్ణయము ఆ దేవుని హృదయాన్ని ఎప్పుడైతే తాకిందో తనకి భవిష్యత్తుని ఇవ్వకుండా ఉండలేకపోయాడు ఆయన. దేవునికి స్తోత్రం. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ రోజు నీ జీవితంలో, నీ భక్తిలో ఎక్కడ రాజీ పడిపోయి ఆగిపోయావో అక్కడ ఇప్పుడు మరలా నీ యొక్క విశ్వాస జీవితాన్ని ప్రారంభించుదువుగాక. నీ కోరిక ఒకవేళ నీ యొక్క జీవితాన్ని రాజీ పరిచేస్తే ఇప్పుడు మరలా నువ్వు బయటికి వచ్చుదువుగాక. ధనాపేక్ష మనల్ని రాజీ పడేటట్లు చేస్తుంది. ఏంటండి ధనాపేక్ష? ఒక గొప్ప ప్రవక్త తను ఏం చెప్తే అదే జరుగుతుంది. అంతటి గొప్ప వ్యక్తిగా పేరుగాంచినటువంటి వ్యక్తి ధనము కొరకే ఆశపడ్డాడు. దేవుడు చెప్పిన ఆ మాటను త్రోసిపుచ్చాడు. గాడిద ద్వారా మాట్లాడించిన దేని పెట్టలేరా, ఒక్కొక్కసారి మన మూర్ఖత్వం ఎంతగా ఎదిగిపోతుందంటే మన ఎదుటిగా ఉన్నటువంటి గాడిద మాట్లాడిన మనం వినం. ఆ భ్రమలో ఉండిపోయాం కదా, ఆ ఆలోచనలో ఉండిపోయాం కాబట్టి రే గాడిద మాట్లాడుతుందేంటి అనే ఆలోచన కూడా మనకు రాదు. ఇప్పుడు పాము మాట్లాడింది ఏంటి అనే ఆలోచన వాళ్ళకి వచ్చి ఉంటే, అమ్మో ఇది కుయుక్తి పని, దుష్టుడి పని అని ఆనాడు అవ్వమ్మ గారు ఏం చేసి ఉండేవాళ్ళు, తప్పించుకునేవాళ్ళు. కానీ రాజీ పడిపోయింది. ఎందుకంటే ఆ మాట్లాడుతుంటే ఏదో మాట్లాడి వినిపిస్తున్నాయి కదా అనుకున్నది తప్ప మరొక వ్యక్తి ఈ జీవి మాట్లాడుతుంది ఏంటి అని ఆలోచించలేదు. ఈ రోజు చాలా జీవులు మనతో మాట్లాడుతున్నాయి. దేవునికి స్తోత్రం. మనకు అర్థం అవ్వట్లేదు, అది ఏ జీవో అర్థం అవ్వట్లేదు. ఇక్కడ ఈ బిలాముకి గనక గాడిద మాట్లాడుతుందనే సత్యం గనక ఎరుగు వింటుంటే తాను మారు మనసు పొందుండేవాడు. దానికి బదులు నాకే ఎదురు తిరుగుతావని చెప్పి దాన్ని కొట్టాడు తప్ప
గ్రహించలేదు. దేవునికి స్తోత్రం. ఏ రోజు దేవుని యొక్క ఆత్మ ద్వారా మీకు గ్రహింపు అనుగ్రహించబడును గాక. ఆ అనుగ్రహం ఎప్పుడైతే మీలోనికి అనుగ్రహించబడుతుందో నిశ్చయముగా మీరు పరిస్థితులన్నింటినీ జయించగలుగుతారు. కానీ బిలాము ప్రవక్త దేవుని స్వరం విన్నాడు, అనేక మందికి ప్రవచనాలు చెప్పాడు, తన భవిష్యత్తు ఏంటో తనకు తెలుసు. అలాంటి వ్యక్తి ధనాపేక్ష వలన తన భవిష్యత్తును పాడు చేసుకున్నాడు, ఖడ్గము చేత హతము చేయబడ్డాడు. అందుకొరకు తన గురించి యోధా గ్రంథంలో మనం చూస్తాం. యోధా పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే, అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గంలో నడిచారు, బహుమానము పొందవలనని. బిలాము నడిచిన తప్పు త్రోవలో ఎలాగట్టండి, ఆతురముగా పరిగెట్టిరి, కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఈనాడు చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు, భక్తులు ధనాపేక్ష వలన దేవునిలో నుండి భ్రష్టులైపోయి వారి విశ్వాస జీవితాన్ని నాశనం చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మనం రాజీ పడకూడదు. దేవుడు చెప్పిన మార్గంలో నిలవడానికి ఎంత ధనం మన దగ్గరికి వచ్చి పెట్టినా రాజీ పడకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు రాజీ పడకుండా ఉన్నప్పుడు దేవుడు నిశ్చయముగా నీ పక్షంగా కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆత్మీయ జీవితంలో మనందరినీ కూడా రాజీ పరిచేలాగా చేసేది ఏంటి? ధనం. మరలా రాజీ పడేలాగా చేసేది సోమరితనం. ఏంటండి? ఆత్మీయ సోమరితనం. ఆదివారం పూట వెళ్తే సరిపోతులే, శుక్రవారం ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలి ఏంటి, మంగళవారం వెళ్ళాలి ఏంటి, ఆ లెవెల్లో ప్రార్థన పెట్టుకుంటే వెళ్ళాలి ఏంటి, మన ప్రార్థన మాత్రం అందరూ వచ్చేయాలి. నేను దయచేసి నన్ను క్షమించండి, ఎవరి ప్రార్థన రాలేకపోయాను, అందరూ మాత్రం నా ప్రార్థనకి ఏం చేయాలి? వచ్చేయాలి. రాకపోతే పాస్టర్ గారి పని అయిపోతుంది. ఈరోజు పాస్టర్ గారు మా ప్రార్థనకి ఎవరు రాలేదు కాబట్టి దీనికి కారణం ఎవరు? మీరే. ఎవరండి కారణం? ఎవరు అసలే కారణం ఎవరు? మన వాళ్ళందరూ ఏంటంటే తీర్పు తీర్చేటువంటి వాళ్ళు మనకు వచ్చారా లేదా, మన ప్రార్థనకు వస్తేనే మనం వెళ్తాం, లేకపోతే వెళ్ళడం మానేది. వీళ్ళందరూ గొప్ప మేధావులు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సందులో ప్రార్థన జరుగుతుంది, వెళ్దామనే ఆలోచన కాకుండా వాళ్ళు మన ప్రార్థనకు వస్తేనే వాళ్ళ ప్రార్థన మనం వెళ్ళాలి. వారు లోకముతో రాజీ పడకుండాన్నట్లు కృప దయచేయనని ప్రార్థన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. చాలా మంది జీవితంలో ప్రభు అద్భుతం చేయడానికి బోర్డర్ వరకు వచ్చాడండి, సరిహద్దు వరకు. వితిన్ 1 మూమెంట్లో అద్భుతం జరిగిపోద్ది. కానీ వీళ్ళు లోకముతో రాజీ పడుట వలన ఆ అద్భుతం జరగకుండా ఆగిపోతుంది, ఆ మహిమ గల కార్యం జరగకుండా ఆగిపోతుంది. నీకు రావలసిన ఘనత రాకుండా ఆగిపోవడం గల కారణం నువ్వు రాజీ పడిపోయావు. కానీ నిలబడితే దేవుని యొక్క మహిమను చూస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే షద్రక్, మెషక్, అబేద్నెగోవులు ఆ ముగ్గురు కూడా అత్రయం వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేనికి వారు తల వంచలేదు, రాజీ పడలేదు. వారు అన్నారు కదా, మేము నశించిపోతాము కానీ నీవు చెప్పిన దానికి తల వంచము, ఎందుకంటే మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా మాకు పర్వాలేదు, నీవు చెప్పిన వాటికి తల వంచము, నీవు చెప్పిన వాటికి మేము తల వంచం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సందర్భంలో మనం ఎదుటి వారు చెప్పిన మాటకి తల వంచుతున్నాం అనుకున్నాం, కానీ కాదు, దెయ్యాలకి తల వంచేస్తున్నాం, దుష్టుడికి తల వంచుతున్నాం, సాతానికి తల వంచుతున్నాం. నీకు తెలియకుండానే దుష్టుడు వారిలో ఉండి మాట్లాడాడు, ఆ మాటకు నువ్వు తల వంచేసావు. అందుకొరకే నీ జీవితంలో ఈ కష్టం. కానీ షద్రక్, మెషక్, అబేద్నెగోలు చూడండి, వారు తల వంచకుండా రాజీ పడకుండా దేవునిలో నిలబడ్డారు గనుక రాజే కుర్చీ మీద లేచి మహిమను చూడగలిగినట్లు దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వారి వస్త్రాలే కాదు, తల వెంట్రుక కూడా కాలలేదట, వాసన రాలేదు, అగ్ని వాసనే వారికి అంటలేదు. కారణమేమనగా వారు లోకముతో రాజీ పడలేదు,
దేవునితోనే వారు నడిచారు. దేవునికి స్తోత్రం. అలాగే దానియేలుని చూడండి, తాను తన భక్తిలో రాజీ పడలేదు. ఎవరెన్ని కండిషన్లు పెట్టినా, ఎంత కఠినమైనటువంటి నిర్ణయాలు వారు తీసుకున్నా, దానియేలు రాజీ పడలేదు. రాజు నా స్నేహితుడు కదా, ఏదో కాంప్రమైజ్ చేసేస్తాడులే, లేకపోతే ఏదో విధిగా తప్పించేస్తాడని చెప్పేసి ఏమి కాదండి. తనకు తెలుసు తన స్నేహితుడైన రాజుగారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. ఆ టైంలో కూడా నా దేవుడు నన్ను రక్షించడానికి సమర్థుడు. మీరు గమనించండి, నిన్ను రక్షించడానికి నాకు వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, ఆ దన్నుంది, ఈ దన్నుంది అనుకున్నా కదా, ఆ దన్నులేమి సమయానికి నిన్ను రక్షించలేవండి. నిన్ను కాపాడలేవు. నిన్ను రక్షించగలిగిన వాడు ఒకడున్నాడు. ఈ భూమి మీద సింహాసనం మీద కూర్చున్నవాడు కాదు, పరలోకపు సింహాసనం మీద కూర్చున్నవాడు, నీ స్తుతుల సింహాసనం మీద కూర్చున్నవాడు. నీవు ఆయన కొరకు ఎదురు చూస్తే నీ పక్షంగా కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నవాడు. ఆ గొప్ప దేవుణ్ణి దానియేలు ఎరిగిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకొరకే దానియేలు మాత్రమే రాయగలిగాడు, దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. దేవునికి స్తోత్రం. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలియదు, మన జీవితంలో ఒకప్పుడు చిన్న చిన్న విషయాలకి గొప్ప విశ్వాసాన్ని కనపరిచేవారం. కానీ ఇప్పుడు గొప్ప విశ్వాసం కనపరచవలసిన చోట అసలు విశ్వాసమే లేకుండా అయిపోయింది. అప్పుడు ఇలా ప్రార్థన చేస్తే అలాగా కార్యం జరిగేది, ఇప్పుడు జరగట్లేదు. కారణం ఏంటంటే నువ్వు ప్రార్థన చేస్తున్నా కానీ ప్రార్థనలో ఆత్మ లేదు, అభిషేకం లేదు, దేవుని యొక్క అంశమే లేదు అక్కడ. కారణం ఏంటంటే లోకముతో రాజీ పడిపోయావు. ఈ ధేమా వలె ధేమా వచ్చేసింది నీకు. ధేమాకి ఏమొచ్చిందట? ధేమా, ఏం పర్వాలేదులే, ఏమైతే అయింది, పోతే నరకానికి పోతాం. చాలామంది అంటారు కదండి, కొంతమంది విశ్వాసం నాతో గొడవడినప్పుడు, అయితే ఏమవుతుందండి, పోతే నరకానికి పోతాం. ఆ మాత్రం దానికి ఎందుకండి భక్తి? ఇన్ని సంవత్సరాలు ఎందుకు నువ్వు కష్టపడాలి? ప్రభు సందుకుని ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి? ప్రభుకి ఎందుకు వరకు ఉపవాసం ఉండాలి? ఇప్పటి వరకు మన కనులు ఇంకా దేవుని కార్యాలను చూడలేకపోవడం గల కారణం మనలో రాజీ పడే తత్వం ఉంది కనుక. ఈరోజు నేను దేనికి తల వంచను, నా ప్రభువుకి నమస్కారం చేస్తాను. ఆ గొప్ప దేవుని దగ్గర నేను తల వంచుతాను. ఆయన నా పక్షంగా కార్యం చేయడానికి శక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఆయన నా పక్షంగా కార్యం చేస్తాడని నమ్మకం మీలో ఉంటుంది. నేను చెప్తున్న మాట మీకు అర్థమవుతుందా? అమ్మాయిలు చీపురు తొడమంటే నేను నేను రాజీ పడని ఈ విషయంలో అని నేను చెప్పట్లే. తొడవమన్నప్పుడు చీపురు పట్టుకుని తొడాలి. పాస్టర్ గారు చెప్పారు కదా రాజీ పడొద్దని, కాబట్టి నేను ఇక మీద ఇంట్లో పని చేయను అలా చెప్పాను నేను. అవి బాబు వీళ్ళు భలేగా క్యాచప్ చేస్తారండి వాక్యాలు. అన్ని వాక్యాలు వినరు, కానీ వీళ్ళకి నచ్చినవి మాత్రం బాగా గుండెల్లో పెట్టేసుకుని ఇంటికి వెళ్ళి టార్చర్ మొదలెడతా ఉంటారు. ఏం మొదలెడతారట? టార్చర్ అట. ఏంటది? మీరు టార్చ్గా ఉండాలి కానీ టార్చర్ అయిపోయారు. దేవునికి స్తోత్రం. టార్చ్ అంటే ఏంటి? వెలుతురు. కానీ ఇప్పుడు ఏమయ్యారు మీరు? టార్చర్ అంటే ఏంటి? నలగొట్టాడు, విరగొట్టాడు, హింసించాడు, బాధించాడు, శాడిస్టుడుగా మనం ప్రవర్తించడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు లేవట్లేదండి, గట్టిగా చెప్పండి. యేసు నామములో చేతులు ఎత్తడానికి రాజీ పడకూడదు మనం. ఆమేన్. ఎత్తండి అమ్మా, ఎత్తండి. అవసరం తీరిపోయింది కాబట్టి ఎత్త అవసరం లేదా? గట్టిగా చెప్పండి, గట్టిగా. ఏ రోజు మీరు ఎవరు రాజీ పడినా నేను రాజీ పడను. మీరు ఏమనుకుంటాను, మీ చేతులు ఎప్పుడు ఉండొచ్చు, నేను కాదనట్లేదు. కానీ బైబిల్లో చూడండి, ఊచ చేయగలవాడిని ప్రభు ఏమన్నాడు? నీ చేయి చాపాడు కాబట్టి జబ్బు పోయింది. దేవునికి స్తోత్ర. నోరు తెరవ అంటున్నాను నేను, తెరిస్తే నీ నోట్లో ఉన్న జబ్బు పోద్ది. నిలబడంటున్నాను నేను. నిలబడినప్పుడు విశ్వాసంతో నిలబడండి, మోకాళ్ళ నొప్పులు పోతాయి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు మరలా తన కార్యాలు మన మధ్య చేయడానికి ఇష్టపడుతున్నాడు.
మీ విశ్వాసం మరలా స్థిరపరచబడును గాక, మీ భక్తి స్థిరపరచబడును గాక. ఇప్పటి వరకు మనం వాక్యం వింటున్నాం కానీ ఆ వాక్యంలో ఉన్న శక్తిని అనుభవించలేకపోతున్నాం. ఆ వాక్యం మన నర నరాలలో, మురుగులలోనికి, ఎముకలోనికి విభజించినంత మట్టుకు వెళ్ళి బలమైన సాధనముగా, బలమైన శక్తిగా మనలో కార్యము చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో గనుక ఆత్మీయంగా రాజీ పడిపోతే, ఆధ్యాత్మికమైన జీవితంలో రాజీ పడిపోతే, దానికి నువ్వు చెల్లించవలసిన మూల్యం ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైన అధికారాన్ని మనం కోల్పోతున్నాం. ఆత్మలో నీకున్న అధికారాన్ని నువ్వు కోల్పోతున్నావు. దేవుని బిడ్డ అనే అధికారాన్ని నువ్వు కోల్పోయావు. దేవుని శక్తి నీలో నుంచి వెళ్ళిపోతుంది. సంసోన్ని అడగండి, తర్వాత తను అధికారాన్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేశాడు. నో యూస్ ఎట్ ఆల్. దేవుడు అప్పటికే తను వదిలేసి వెళ్ళిపోయాడు. ఎడబాసడని తనకి తెలియలేదట. గట్టిగా చప్పట్లు కొడుతున్నాడు కానీ ఏమి కార్యం జరగట్లే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆమేన్ అంటే చాలా అద్భుతం జరిగేది. ఇప్పుడు ఆమేన్ ఆమేన్ అన్న ఏం జరగట్లే. గింజుకుంటే జరగదట, దేవుని అభిషేకం ఉంటే జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. డోంట్ లాస్ట్. 20, 21, 22 వచనాలు మనం ఆ మాట చూస్తాం. మనం 20, 21 వచనాలు 16వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తున్నాం. ఎప్పటిలాగే తాను బయలుదేరి విరజిమ్ముకొందునని అనుకొనేను, అయితే యెహోవా తన్ను ఎడబాసినని అతనికి తెలియలేదు. అందుకొరకు ఫిలిష్తీయులు అతన్ని బంధించి గుడ్లు పీకేసి గాజాకు తీసుకెళ్లి గాజుబెట్టులో పెట్టి సమాధి చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గాజాకు తీసుకెళ్లారట. ఎత్తటి సంఖ్యలతో బంధించి గానుగ దగ్గర పెట్టి గానుగు తిప్పింపజేశారు. ఈనాడు చాలామంది దేవుని సందులో ఉన్నామనుకుంటున్నారు కానీ వారు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు గాజాలో ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ రోజు గాజా నుంచి ఎక్కడికి రావాలి? మరలా దేవుని సన్నిధికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫిలిష్తీయులందరూ అరుస్తున్న అరుపుల్లో ఇతని గుండెల్లో స్తుతి పుట్టింది. దేవునికి స్తోత్రం. రోషం పూనాడు, దేవుని కొరకే నిలబడ్డాడు. ఇక మీదట దేవుని సన్నిధి లేకపోతే నేను బ్రతకలేను. ఈ ఒక్కసారి నీ సన్నిధి నాకు అనుగ్రహించు ప్రభువా. నా నిమిత్తం నీ మీదకు వచ్చిన నిందంతా తొలగిపోయినట్లు ఒక్క కార్యం నేను చేయగలిగినట్లు సహాయం చేయ ప్రభు అని వేడుకున్నాడు. కృప పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేని బిడ్డలారా, బలహీనుడైపోయి గానుగీడుస్తూ గుడ్డివాడైపోయినటువంటి ఒక సంసోనే మరలా బలాఢ్యుడై వారందరి మీద విజయాన్ని పొందగలిగితే దేవుడు నిన్ను బలపరచలేడా? దేవుడు నిన్ను శక్తినివ్వలేడా? మనం ఎప్పుడు కూడా రోగాన్ని బలపరుస్తున్నాం. ఏంటంటే నాకు నరాల వీక్నెస్ అండి, నాకు బీపీ అండి, నాకు షుగర్ అండి. మీకు తెలియదు, నాకు ఎంత ఉందో తెలుసా? ఎవరికి లేనంత ఎక్కువ ఉంది. దేవునికి స్తోత్రం. పొగుడుతున్నాం ఎవరిని అంటే బీపీని షుగర్ని పొగిడితే ఏదో అవార్డు వచ్చినట్టే. అవార్డు రాదు, గ్యాంగ్రీన్ వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు నామంలో దాని మీద మనసును తీసేద్దాం, బయటికి వద్దాం. ప్రభు యొక్క కృపకు మనల్ని మనం అప్పగించుకుందాం. దేవుని శక్తిని ఈరోజు అనుభవిద్దాం. దేవునికి స్తోత్రం. నిజమే, ప్రకృతిలో బాహ్యముగా వైద్యులు చెప్పింది, రిపోర్టులు చెప్పినవి కరెక్టే. కానీ ఎందుకు మనం అన్నిటిని తీసుకొచ్చి ప్రభు ముందు పెట్టలేకపోయాం? ఒకప్పుడు అవన్నీ పెట్టాం కదా, ఒకప్పుడు అవన్నిటి గురించి ప్రార్థన చేశాం కదా. ఇప్పుడు ఏంటంటే ప్రేయర్ చేస్తే ఏం లాభంలే, ఏం జరుగుతుందిలే అనేటువంటి దృక్పథంలోనికి రాజీ పడిపోయాం. దేవునికి స్తోత్రం. దేవుడు నీ భవిష్యత్తును బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు రాజీ పడవద్దు, పరిస్థితులకు లొంగిపోవద్దు, మనుషుల మాటకు లోబడవద్దు, మోసపోవద్దు. ఆడు మనల్ని ఎప్పుడు మోసం చేసేవాడే, కానీ ప్రభు ఎప్పుడు కూడా మనకి వెలుగులోనికి సర్వసత్యంలో నడిపించేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిస్థితులకు రాజీ పడిపోవడం వల్ల దైవికమైన సంరక్షణను మనం కోల్పోతున్నాం. అప్పటి వరకు కాపాడినటువంటి దేవుడు మనల్ని వదిలేస్తాడు. ఇంకా నువ్వు పరిస్థితులకు రాజీ పడిపోయావు. సంఖ్యాకాండం 25వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. టైం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. 25వ అధ్యాయం 1 నుంచి 10వ వచనం వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. వారు ఇశ్రాయేలు అందరూ పరిస్థితులకు లోబడిపోయి
అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీతో కలిసిపోయి రాజీ పడిపోయి వారి ఇష్టానుసారంగా జీవించడం వల్ల దేవుడు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత మనం చూస్తే మన జీవితంలో పరిస్థితులకు రాజీ పడిపోతే దేవునితో ఉన్న సహవాసాన్ని మనం కోల్పోతాం. దేవుని ఆత్మను దుఃఖపరిచిన వారం అయిపోతాం. ఎపిసోడ్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం అంటున్నాడు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు మీరు ఆయన యందే ముద్రించబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దైవజనాంగమా, ఈనాడు లోకానికి, పరిస్థితులకు, లోక సంబంధమైన ఆశలకు రాజీ పడిపోయి సర్వశక్తి గల జీవం గల దేవుని యొక్క ఆత్మనే దుఃఖపరుస్తూ మన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని నిందిస్తూ దేవుడు నాకేం చేశాడని అవమానపరుస్తూ మనం జీవిస్తూ ఉన్నాం. కానీ ఈరోజు నేను మీతో చెప్తున్నాను, మరలా ఒక స్టాండ్ తీసుకుందాం, ప్రభువులో నిలబడదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి మనం చూస్తే, లోక స్నేహం దేవునితో వైరమని మీకు తెలియదా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అంటున్నాడు, లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడి లోకముతో స్నేహం చేయనో వాడు దేవునికి శత్రువు అయిపోతాడు అంటాడు. ఇక్కడ అంటున్నాడు కదా, లోకంలో ఉన్నదంతా ఏంటి? నేత్రాస, శరీరాస, జీవపుటంబం. కాబట్టి లోక స్నేహాన్ని మనం విడిచి ప్రభు యొక్క కృపలో నిరంతరం, అందుకొరకు అంటాడు కింద, ఎవరు నిరంతరం నిలిచి ఉంటారట? దేవుని చిత్త ప్రకారముగా నడుచువాడు నిరంతరము నిలుచును. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు ప్రభు యొక్క చిత్తంలోనికి మనం వచ్చేద్దుముగాక, ఆయనకి మనం అప్పగించుకుందాం. ఆ మహిమగల దేవుడి మనందరినీ నిరంతరము నిలుపునుగాక. ఆమేన్. దేవుడి మాటలను బట్టి మిమ్మల్ని దీవించునుగాక.